ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు 2026 సంవత్సరంలో ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణము, అలాగే కుజరాహువుల యొక్క నక్షత్ర పరివర్తన, బుధశనుల యొక్క నక్షత్ర పరివర్తన, ఇటువంటి కొన్ని గ్రహ విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి సమాజంలో, ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల కావచ్చు, లేదా కుజరాహువుల పరివర్తన, నక్షత్ర పరివర్తన, ఇటువంటి వాటి వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది తెలియజేస్తాను క్లుప్తంగా. కుజరాహువుల కలయిక పరివర్తన, నక్షత్ర పరివర్తన ఎప్పుడూ కూడా కొంత అగ్రెసివ్ రిజల్ట్స్ని తీసుకొచ్చేటువంటి పరివర్తనగా చూడాలి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కుజుడికి రాహుకి నక్షత్ర పరివర్తన జరుగుతోంది. కుజుడు మిథున రాశిలో రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్రలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. ఈ విధమైన నక్షత్ర పరివర్తన జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో కావచ్చు, ఒక దేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి అని విశ్లేషణ చేయడం అనేది జ్యోతిషపరంగా మనకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే బుధశనుల పరివర్తన కూడా చాలా కొద్ది రోజుల పాటు, ఒక 8 రోజుల పాటు జరుగుతుంది నక్షత్ర పరివర్తన. బుధుడు పుష్యమి నక్షత్రంలో, శని వక్రించి రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు ఆగస్టు 8 నుంచి 16 వరకు. అయితే ఈ పరివర్తనల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అలాగే ఆగస్టు 12వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతోంది కర్కాటక రాశిలో, పుష్యమి బుధుడు నక్షత్రమైనటువంటి ఆశ్లేషలో. ఆ గ్రహణం రోజున రవి, చంద్ర ఎలాగో కలిసి ఉంటారు, బుధ గురువులు కూడా అక్కడే ఉన్నారు. ఇటువంటి ఒక ప్లానరీ కంజంక్షన్ ప్లేస్మెంట్ అంటే గ్రహ కలయిక, గ్రహస్థితిని అనుసరించి ఎలాంటి పరిణామాలు చేసుకోబోతున్నాయి ఆగస్టు నెలలో 2026 సంవత్సరంలో, తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకి ఇది పునాదిగా తీసుకోవాలా అనే కోణంలో విశ్లేషణ చేస్తాను. కుజరాహుల నక్షత్ర పరివర్తన కనుక చూసినట్టయితే, రాహువు కుంభరాశిలో ఉంటాడు ధనిష్ట నక్షత్రంలో. అది భారతదేశం యొక్క లగ్నం నుంచి 10వ స్థానము. కుజుడు 2వ ఇంట్లో ఉంటాడు, ఎందుకంటే మన దేశాన్ని వృషభ లగ్నం. అంటే మారక స్థానమైనటువంటి 2వ ఇంట్లో కుజుడు రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్రలో సంచారం చేస్తూ ఉంటాడు. లగ్నం నుంచి 10వ ఇల్లు అయినటువంటి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో రాహు సంచారం చేస్తూ ఉంటాడు. దీనివలన కొంతవరకు పబ్లిక్ అండరెస్ట్ అంటాం, అంటే ప్రజల నుంచి కొంత ఆందోళనలు, వ్యతిరేక ఎదురయ్యే పరిస్థితులను సూచిస్తోంది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి. అలాగే కొంతవరకు ఈ కమ్యూనల్ వైలెన్స్ అంటాం, రోడ్డు మీదకి జనాలు రావడము, కొంత ఆందోళన చేయడము, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అది కాకుండా భారతదేశం యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే మిథున రాశిలోనే A4 అంటాం, అంటే చతుర్థారూఢం ఉంది, 4th హౌస్ యొక్క ఆరుఢము. అందులో కుజుడి యొక్క సంచారం కూడా కొంతవరకు ఈ పబ్లిక్ అండరెస్ట్ అనేది సూచిస్తోంది. అలాగే భారతదేశం యొక్క చార్ట్లో అమాత్యకారక గ్రహమైనటువంటి గురువు 12వ తారీఖున సూర్యగ్రహణంలో పాల్గొంటున్నాడు. అదేవిధంగా భారతదేశం యొక్క కారకాంశలకమైనటువంటి మేనం నుంచి 4వ ఇంట్లో కుజుడు సంచారం చేస్తున్నాడు ఆరుద్ర నక్షత్రంలో. కారకాంశలకమైన మేనంలోనే శని వక్ర సంచారం చేస్తున్నాడు. అలాగే ప్రధానమంత్రి యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే ఆయన కారకాంశలగ్నం ధనస్సు, దానికి 7వ ఇంట్లో మారక స్థానంలో కుజుడు సంచారం చేయడము ఆరుద్ర నక్షత్రంలో. అలాగే ఆయన యొక్క చార్ట్లో ధనస్సులో షష్టారూఢం ఉంది, మిథునంలో షష్టారూఢం ఉంది, ధనస్సులో అష్టమారూఢం ఉంది. A6, A8 అంటాం. ఈ రెండు ఒక రాశిని చూస్తున్నా, ఒక రాశిలో కలిసి ఉన్న చాలా విపత్కర పరిస్థితుల్ని సూచిస్తాయి. సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఈ గ్రహణం అనేది కొంత ప్రత్యేకత సంతరించుకుంది. దేశంలో కొంత సంచలనాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడము, ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రావడము, చెప్పుకోలేని స్థితిలో ఉండడము,
ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పదవిని వెదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి రావడము ఇటువంటి సంకేతాలని ఇస్తున్నాయి. అలాగే గ్రహణం కనుక చూసినట్టయితే ఆశ్లేష నక్షత్రం ఏర్పడుతుంది. అది బుధుడి యొక్క నక్షత్రము. ఆశ్లేష నక్షత్రం అంటేనే అది నాగ సంబంధమైన నక్షత్రము. సీక్రెట్స్, స్పైయింగ్ అంటే గూఢచారి వ్యవస్థ కావచ్చు, సీక్రెట్గా జరిగే వ్యవహారాలు గుప్తంగా, అలాగే విష ప్రయోగాలు సూచిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రభుత్వం మీద కుట్ర జరగడము, ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలోనే ఆయనకి వ్యతిరేకులుగా ఉండే కుట్ర జరగడము, ఇలాంటి వాటిని కూడా సూచిస్తుంది ఇటువంటి ఒక కలయిక. అదేవిధంగా ఎప్పుడైతే మిథునంలో కుజుడు సంచారం చేస్తూ ఉంటాడో ఉగ్రదాడికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది మన దేశం యొక్క ప్రభుత్వం. చావు దెబ్బ తీస్తుంది ఆ ఉగ్రకుట్రని భగ్నం చేసి. అయితే ఈ ప్రభుత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే కొంతవరకు ఈ ఆశ్లేష నక్షత్రంలో గ్రహణం ఏర్పడడం అనేది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సూచిస్తుంది ప్రభుత్వం సజావుగా కొనసాగడానికి. ఎందుకంటే ప్రధానమంత్రి గారి చార్ట్ చూసినా కానీ 9వ ఇంట్లో ఏర్పడుతోంది గ్రహణము. అందులో ఆయన లగ్నము రాశి రెండు కూడా వృశ్చికమే. అష్టమాధిపతి అయిన బుధుడు పాల్గొంటున్నాడు గ్రహణంలో. అష్టమాధిపతి నక్షత్రంలో ఏర్పడుతోంది. భాగ్యాధిపతి, రాజ్యాధిపతి ఇద్దరూ కూడా అష్టమాధిపతితో కలిసి ఆ గ్రహణంలో ఉన్నారు. రవి, బుధ, గురు, చంద్ర ఈ 4 ఉన్నాయి. అలాగే గురువు మారకాధిపతి అవుతాడు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నానికి. ఈ విధంగా చాలా అనూహ్యమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని దాన్ని గట్టెక్కడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది ప్రధాని. అందులోనూ భారతదేశానికి కుజమహాదశ నడుస్తోంది. కుజమహాదశ రాహు అంతర్దశ, ప్రధాని గారికి కుజమహాదశ నడుస్తోంది. అలాగే ఇంకొన్ని ఈ గ్రహ విన్యాసాలు కనుక చూసినట్టయితే గురువు అతిచారంలో సంచరిస్తూ ఉండడము, కుజుడు మిథునము, కర్కాటకము, అలాగే సింహము ఇలా రాశిలోకి మారుతూ ఉండడం ఈ సంవత్సరంలో. కన్యకి వచ్చే సంవత్సరం మారుతాడు. ఎప్పుడైతే కుజుడు సింహరాశిలోకి వస్తాడో నవంబర్ 12 నుంచి మార్చి 9 నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటాడు. నవంబర్ 12 ఎప్పుడైతే వస్తాడో అక్కడుండి వక్రించినట్టుంటే అక్కడుండి ఈ శనిని చూస్తూ ఉంటాడు అష్టమ దృష్టితో. అప్పటికి కొన్ని వారాల పాటు ఇంకా వక్రంలో ఉంటాడు. ఇది కూడా కొంతవరకు దేశంలో అస్థిర పరిస్థితుల్ని సూచించేటువంటి ఒక స్థితి. అలాగే గురువు విషయానికి వచ్చినట్టయితే 31వ తారీఖున సింహరాశిలోకి సంచారం చేస్తాడు. అక్కడ కేతుతో కొన్నాళ్ళు కలిసి ఉంటాడు. అయితే కేతు యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు వచ్చే సంవత్సరం జనవరి 27 వరకు కూడా. డిసెంబర్ 13వ తారీఖున మళ్ళీ వక్ర సంచారం ఉంటుంది గురువుది సింహరాశిలో కేతు నక్షత్రంలో. కేతు అంటేనే ఒక అగ్రెసివ్ ప్లానెట్, తీవ్ర గ్రహము. ఇటువంటి గురువు ఎప్పుడైతే అతిచారంతో కేతు నక్షత్రంలో అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడో అది కూడా కొంతవరకు దేశంలో అశాంతిని, ఉద్యమాల్ని సూచించేటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశం యొక్క లగ్నం నుంచి అష్టమాధిపతి గురువు, అక్కడి నుంచి 4వ ఇంట్లో అంటే డొమెస్టిక్ పీస్ని సూచించేటువంటి గృహ సౌఖ్యాన్ని, గృహ శాంతిని సూచించేటువంటి సింహరాశిలో కేతు నక్షత్రంలో సంచారం చేయడం, మళ్ళీ వక్ర సంచారం చేయడం, ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మనకి దర్శింపజేస్తున్నాయి ముందుగానే. అలాగే బుధశని నక్షత్ర పరివర్తన కూడా కొంతవరకు అంత సుఖమయమైనటువంటి ప్రజా జీవితాన్ని సూచించట్లేదు. ఎందుకంటే భారతదేశ లగ్నానికి 2వ స్థానాధిపతి బుధుడు మారకాధిపతి అవుతాడు, రాజ్యాధిపతి అవుతాడు శని. ఈ విధంగా చూసినా కానీ కొంతవరకు ఎప్పుడైనా ఏదైనా న్యూస్ రావచ్చు అన్నట్టుగా ఉంటుంది. దానికి తోడుగా మన పొరుగున ఉన్నటువంటి
దేశం మన మీద దాడి చేయాలని ప్రయత్నించడము, దాన్ని ముందుగానే పసిగట్టడము, భగ్నం చేయడము అనేటువంటి విషయంలో సక్సెస్ని పొందుతారు. గురుబలం ఎప్పుడైతే ఉంటుందో ఇటువంటి దాడి ఎప్పుడూ కూడా సఫలం కాదు. నిఘా వర్గాల ద్వారా అటువంటి వాటిని పసిగట్టి ముందుగానే నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడిన గ్రహానికి గురుబలం కనుక ఉన్నట్టయితే విపత్కర పరిస్థితులు చోటు చేసుకోవు. కానీ అటువంటి కుట్ర అయితే జరుగుతుంది. ఇన్ని గ్రహ సంచారాల నేపథ్యంలో కనుక చూసినట్టయితే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా దేశ రాజకీయాల్లో చాలా ఉద్విగ్న పరిస్థితులు నెలకొంటాయి. ప్రతిరోజు ఏదో ఒక సంచలనము, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా మన దాకా చేరకపోవచ్చు, కానీ అంతర్గతంగా చాలా విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దేశ నాయకుడికి చాలా కఠిన సమయంగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు గ్రహణాలు ఏర్పడిన వ్యక్తిగత జీవితాల కంటే కూడా అంటే వ్యక్తిగత జాతకాల మీద కంటే కూడా మండేన్ ఆస్ట్రాలజీ ప్రకారము దేశాల మీద, రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఆంధ్ర రాష్ట్రం యొక్క చార్ట్ చూసినప్పుడు కూడా కన్యాలగ్నం అవుతుంది. అక్కడి నుంచి 10వ ఇంట్లో కుజుడు యొక్క సంచారము, 7వ ఇంట్లో కన్య నుంచి 7వ ఇంట్లో రాహు యొక్క సంచారము, కన్యా రాశి నుంచి, ఇవి మంచిది కాదు. కర్కాటక లగ్నం నుంచి 12వ ఇంట్లో కుజ సంచారము, ఇవన్నీ కూడా కొంతవరకు విపత్కర పరిస్థితులనే సూచిస్తున్నాయి. కర్కాటక నుంచి 2వ ఇంట్లో గురుకేతువులు కలిసి కొన్నాళ్ళు సంచారం చేయడము మారక స్థానంలో ఎలా అయినా ఒక అలజడి అనేది సూచిస్తుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పాలనా విషయంలో ముఖ్యంగా దేశం యొక్క చార్ట్ మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు గడ్డు కాలంగానే తీసుకోవాలి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయము ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కూడా చాలా విశేషాన్ని సంతరించుకుంటాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగరూకతతో ఉండవలసినటువంటి సమయమైనా ఏదేమైనా కానీ ఇటువంటి గ్రహ విన్యాసాల నేపథ్యంలో దశాంతర దశలు కూడా అటువంటివి నడుస్తున్నాయి కాబట్టి ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయి అని ఒక ఊహామాత్రంగా మనం కొంత స్పెక్యులేట్ చేయడం కోసము ఎలా ఉండొచ్చు ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావము దేశం మీద, రాష్ట్రం మీద అనేటువంటి కోణంలో కొంత అనాలిసిస్ చేసి ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.